ఈ నెల 24వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు సక్రమంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్ట్ హాల్లో ఇంటర్మీడియట్ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై కోఆర్డినేషన్ సమావేశం జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 7,915 మంది విద్యార్థులు హాజరు కానుండగా వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులను ఉదయం 9 గంటల నుండి 9:30 వరకు పరీక్షా కేంద్రాల్లోని అనుమతిస్తారని, విద్యార్థులు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలతో పరీక్షా కేంద్రాలకు రాకూడదని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎటువంటి అక్రమాలు జరగకుండా రెవెన్యూ, పోలీసు అధికారులతో 4 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లోని జెరాక్స్ సెంటర్లన్నింటినీ పరీక్ష సమయంలో మూసివేయాలని ఆదేశించారు. వేసవి ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, ప్రథమ చికిత్స అందుబాటులో ఉంచాలని మున్సిపల్ కమిషనర్లు, డిఎంఎన్హెచ్ఓలకు సూచించారు. అలాగే ఈ నెల 24 నుండి 31వ తేదీ వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు మొదటి సంవత్సర పరీక్షలు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు రెండవ సంవత్సర పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. మొత్తం 22,393 మంది విద్యార్థులు హాజరు కానున్న విద్యార్థుల కోసం జిల్లాలో 28 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు చేపట్టిన రీతిలోని ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని, ఈ 2 సప్లిమెంటరీ పరీక్షలను వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ప్రశాంత, ఆదర్శ వాతావరణంలో సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పేనాయక్, డిఈఓ పి. రమేష్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వి. రాజశేఖర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జీజీకే నూకరాజు, ఓపెన్ స్కూల్స్ డీసీ సాయి వెంకటరాం, కాకినాడ నగర ఏడీసీ సిహెచ్ నాగనరసింహరావు, డిఎంహెచ్ఓ డాక్టర్ జె. నరసింహనాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ ఎం. శ్రీనివాసరావు, ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ జి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.